ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సజీవుడైన దేవుడు, ఈ దినం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా నిన్ను అబ్బా తండ్రి అని పిలవడానికి, ఈ ఉదయం నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ స్వరం వినడానికి, నాయన ప్రార్థన విజ్ఞాపన చేయడానికి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి, కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాట్లాడే దేవుడుగా ఉన్నారు. మీరు మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి మాట్లాడుచుండగా కుమారుని ప్రత్యక్షతలతో పాటు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి. మాతో స్పష్టముగా మాట్లాడి మీరు మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మంచిది. ఈరోజు 27వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరము. మరి ఇజ్రాయెల్ దేశంలో 13వ తారీఖు ఆవు నెల 5867వ సంవత్సరం. ఈరోజు మనం ధ్యానం చేయవలసినటువంటి లేఖన భాగము తన ప్రజలైన ఇశ్రాయేలులందరితో కలిసి ఏకీభవిస్తూ ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11 నుండి 20 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11 నుండి 20 వచనాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించాను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించాను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించాను. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసనని అనుకుందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకునవలెను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యం పలికి ఉన్నాను. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపచేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలె నశించెదరు. అలాగనే 9వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి గదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొను. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసేదవు. మరి ఒక లేఖన భాగము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 22 నుండి 26 వచనాలు. యెషయా గ్రంథము 49 నుండి 49వ అధ్యాయము 22 నుండి 26 వచనాలు. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొను వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు.
బలాఢ్యుడి చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టబడిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించదను. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించదను. క్రొత్త ద్రాక్షారసము చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. ఈ రెండు గ్రంథ భాగాలు, ద్వితీయోపదేశకాండము, యెషయా పుస్తకము, యెషయా గ్రంథం, ఈ రెండిట్లో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండంలో మోషే కనాను దేశంలో సమృద్ధి పొందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోవద్దని హెచ్చరిస్తాడు. ఇది మన జీవితానికి కూడా ఇది ఆపాదించుకోవాలి. ఎందుకనంటే దేవుడు మరి మనలో ఆశీర్వాదము, మనం ఏమీ లేనప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనము తృప్తి పొందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. ఇది ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఎందుకనంటే ఇశ్రాయేలు యొక్క విజయానికి కారణం వారి నీతి కాదు. దేవుణ్ణి మర్చిపోవడానికి మరి వాళ్ళు పొందుకుంటున్న విజయాలన్నీ కూడా వాళ్ళేదో నీతిమంతులని వాళ్ళకి దేవుడు విజయాలు ఇవ్వట్లేదు. దేవుని కృప, అలాగునే దేవుడు తాను చేసిన నిబంధనకు ఎలాగున్న విశ్వాసపాత్రుడై ఉన్నాడో దాన్ని బట్టే వాళ్ళు విజయాలు పొందుకుంటున్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తాడన్న దేశంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళక్కడ తిని తృప్తి పొంది దేవుణ్ణి మర్చిపోవద్దని హెచ్చరిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో దేవుడు తన ప్రజలను బంధకాల నుండి విడిపించి వారిని రక్షించేది తానేనని ప్రకటిస్తున్నాడు. ఇక్కడ కూడా దేవుడే వాళ్ళను రక్షించేది. ద్వితీయోపదేశకాండంలో కూడా వాళ్ళకి ప్రతి రాజుల మీద, రాజ్యాల మీద విజయాన్ని ఇస్తుంది కూడా దేవుడే. ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా దేవుడే తన ప్రజలను బంధకాల నుండి విడిపిస్తున్నాడు, రక్షిస్తున్నాడు అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం కొన్ని మాటలు లోతుగా చూసుకుందాం. మొదటి అంశము, సమృద్ధి వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోవద్దు. మరి ఇంతకుముందు మనం చెప్పినట్టుగా మోషే హెచ్చరిస్తాడు కదా, జాగ్రత్త, నీవు తిని తృప్తిపడి నీ దేవుడైన యెహోవాను మర్చిపోవద్దు అని అంటున్నాడు. ఇశ్రాయేలు తమ సంపద, బలము, విజయము తమ స్వశక్తికి, స్వనీతికి ఆపాదించకూడదు. మేము గెలిచాం, మేము యుద్ధం చేశాం, మేము యుద్ధం చేస్తేనే, మేము ప్రాణాలు పణంగా పెట్టి పోరాడితేనే విజయం పొందుకున్నాము అన్న మాట వాళ్ళ నోటి నుండి రాకూడదు. ఈనాడు కూడా మన నోటి నుండి రాకూడదు. ఎందుకనంటే మనం అనేకమైన యుద్ధాల గుండా వెళ్తూ ఉంటాం. మరి ఆధ్యాత్మిక యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏది కూడా మన శక్తి కాదు, మన బలం కాదు. ఈ శరీరం ఆయన ఇచ్చిందే, ఈ ప్రాణం ఆయన ఇచ్చిందే, ఈ బలం ఇచ్చింది ఆయనే, కుటుంబాలు ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది, వ్యాపారాలు ఇస్తుంది, ఆర్థిక స్తోమత ఇస్తుంది, అన్నీ కూడా ఆయనే. కాబట్టి సమస్తము నీవే, నీ ద్వారానే అని మనం ప్రభువుకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎంతకాలం అయితే మనం కృతజ్ఞతలు దేవునికి చెల్లిస్తూ ఉంటామో అంతకాలం మనం దేవుణ్ణి మర్చిపోయే ప్రసక్తి ఉండదు. కాబట్టి ప్రతిరోజు కూడా మనకు దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నందుకు కూడా మనం కృతజ్ఞతలు చెల్లించాలి. అలాంటప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోయే ప్రసక్తి ఉండదు. మరి సమృద్ధి అనేది పేదరికము కంటే పెద్ద పరీక్ష. మనము పేదరికము పెద్ద పరీక్ష అనుకుంటాం, కానీ సమృద్ధి అనేది పెద్ద పరీక్ష. ఎందుకంటే సమృద్ధిలో మనకు మన విశ్వాసపు పరీక్ష, సమృద్ధిలో మనం దేవునికి ఎంత కృతజ్ఞులమై ఉన్నామనే పరీక్ష, సమృద్ధిలో మనం దేవుణ్ణి మర్చిపోతున్నామా, జ్ఞాపకం ఉంచుకుంటున్నామా అనే పరీక్ష. ఎందుకంటే సమృద్ధిలోనే దేవుణ్ణి మర్చిపోవడానికి చాలా అవకాశం ఉంటుంది. పేదరికంలో మనం దేవుణ్ణి మర్చిపోం. పేదరికంలో ఎప్పుడూ కూడా ప్రభువా ప్రభు అంటూ దేవుని వైపే చూస్తాం. కానీ సమృద్ధి అనేది పెద్ద పరీక్ష, విశ్వాసపు పరీక్ష. కాబట్టి ఈ సంగతిని మనం గుర్తుంచుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, యాకోబు తను రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అని అంటున్నాడు.
శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా మంచి వరము పైనుండి వస్తుంది. అది దేవుడి దగ్గర నుండి వస్తుంది. మనం సంపాదించుకునేది ఏమీ లేదు, ఆయన అనుగ్రహిస్తేనే వస్తుంది. మన జ్ఞానం, మన తెలివి, మన తలాంతులు, మన ఆర్థిక పరిస్థితులు మన ఏదైనా సరే ఆయన ఇస్తేనే మనకు వస్తుంది. ఇది మనము గుర్తుపెట్టుకొని దేవుడిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. రెండవది, విజయము మన నీతి వల్ల కాదు, విజయము మన బలము వల్ల కాదు. ద్వితీయోపదేశకాండంలో మోషే స్పష్టంగా చెప్తాడు, నీ నీతిని బట్టి యెహోవా ఈ దేశాన్ని నీకు ఇవ్వలేదు అని అంటాడు. దేన్ని బట్టి ఇవ్వట్లేదంట? నీతిని బట్టి ఇవ్వట్లేదు. మరి దేవుని కృపయే విజయానికి మూలం. దేవుని కృపయే విజయానికి మూలం. మరి ధర్మశాస్త్రంలో అనవా అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే వినయం. వినయం వినయము అనేది మన కృపకు అది చాలా కేంద్ర బిందువుగా ఉంటుంది. చూడండి, పౌలు ఎఫెసీలకు రాస్తూ, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మనము రక్షించబడింది మన క్రియల వలన కాదు, మన విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. అది క్రియల వలన కలిగినది కాదు అని చాలా స్పష్టంగా పౌలు తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము పొందుకున్న రక్షణ కానీ, ఆనాడు ఇశ్రాయేలు పొందుకున్నటువంటి ఆ విజయాలు కానీ ఏవి కూడా అది వాళ్ళ వల్ల సంపాదించుకోలేదు. ఈనాడు రక్షణ మన నీతి క్రియలను బట్టి మనం సంపాదించుకోలేదు, ఆయన కృప వలనే మనం పొందుకుంటూ ఉన్నాం. మరి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాల్లో మనం చూస్తే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామో అని అంటాడు. కాబట్టి అందరము మనము పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాము కాబట్టి దేవుని కృప వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం, రక్షించబడ్డాం. అలాగనే వాళ్ళు ఏమి యుద్ధవీరులు కాదు, వాళ్ళు ఐగుప్తు దేశంలో ఇటుకలు చేసుకుంటూ బ్రతికిన వాళ్ళు. వాళ్ళకి యుద్ధ మెలకువలు తెలియదు, వాళ్ళకి ఎక్సర్సైజ్ లేదు, ఏమీ లేదు. కానీ వాళ్ళు విజయాలు ఎందుకు పొందుకుంటున్నారు అని అంటే దేవుని కృపను బట్టి పొందుకుంటున్నారు. మొదటిది, సమృద్ధి వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోకూడదు. రెండవది, విజయము మన నీతి వల్ల కాదు. మూడవది, దేవుడే రక్షకుడు. యెషయా గ్రంథంలో అంటాడు 49వ అధ్యాయంలో, నేనే నీ రక్షకుడను, నీ విమోచకుడను అని అంటాడు. కాబట్టి మరి దేవుడు తన ప్రజల తరపున నిలబడి వారిని విమోచిస్తాడు. ఆయన రక్షకుడు కాబట్టి రక్షిస్తాడు, ఆయన విమోచకుడు కాబట్టి విమోచిస్తాడు. ఒక వైద్యుడు తాను వైద్యుడు కాబట్టి వైద్యం ఇస్తాడు. ఒక పోలీసు తాను పోలీసు కాబట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తాడు. మన దేవుడు రక్షకుడు, మన దేవుడు విమోచకుడు కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో అది మనకు చేస్తూ ఉన్నాడు. మరి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల్లో చూస్తే, అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రికల్లో కూడా ఇది తెలియచేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 13-14 వచనాలు, అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన మహాదేవుడు, రక్షకుడు. అందును బట్టి మనము ఈ లోకములో స్వస్థ బుద్ధితో నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది అంటున్నాడు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి 13వ వచనంలో రక్షకుడు, 14వ వచనంలో విమోచకుడు. ద్వితీయోపదేశకాండంలో అదే చెబుతున్నా, యెషయా గ్రంథంలో అదే చెబుతున్నాడు కదా, నేను నీ రక్షకుడను, నీ విమోచకుడను. ఇక్కడ మరి ఆ తీతుకు కూడా రాస్తూ 13వ వచనంలో ఆయన రక్షకుడు, 14వ వచనంలో ఆయన విమోచకుడు. అలాగనే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా
వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఇక్కడ దేని చేత విమోచించబడలేదో చెబుతున్నాడు. దేని ద్వారా? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల ద్వారా విమోచించబడలేదు. ఎలా విమోచించబడ్డాము? 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా అని అంటున్నాడు. అక్కడ యెషయా గ్రంథంలో నేనే నీ రక్షకుడను, నీ విమోచకుడను అని అంటున్నాడు. ఇశ్రాయేలీయులు, ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలీయులు వాళ్ళ సొంత బలము చేత వాళ్ళు రక్షణ పొందుకోలేదు. రాజ్యాల మీ నుండి, రాజుల నుండి, దేవుని కృప వలన, దేవుని నీతి వలన, ఆయన నిబంధన విశ్వాస్యతను బట్టి విజయాలు పొందుకున్నాం. ఇక్కడ పౌలు అదే కోట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి 4వది, దేవుడు జనములను కూడా తన ప్రణాళికలో ఉపయోగిస్తాడు. అన్యజనులను కూడా తన ప్రణాళికలో భాగంగా చేసుకున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో అన్యజనులు కూడా సియోను పునరుద్ధరణకు సేవ చేస్తారు అని మనం చూస్తాం. మరి ఇది ఇశ్రాయేల్ ద్వారా సమస్త జనములకు ఆశీర్వాదం అనే అబ్రహాము నిబంధన యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం. అపోస్తుడైన పౌలు దీన్ని ఎలా చెబుతున్నాడు అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-19 వచనాల్లో, అయినను మనము మునుపు దూరస్తులైన ఇప్పుడు మీరిప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారు అని అంటున్నాడు. మరి ఒకప్పుడు మనము అన్యజనులము, కానీ ఒకప్పుడు మనము దూరస్తులము, కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులమైనాము. ఆయన రక్త సంబంధులుగా మనం మార్చబడ్డాం. ఆయన కుటుంబములోనికి మనము చేర్చబడ్డాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు నుండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇశ్రాయేలీయులు, అన్యజనులు, వీళ్ళు అందరూ కలిసి దేవుని సేవలో భాగం అవ్వాలి. ఇశ్రాయేలీయులు ఆనాడు ఇశ్రాయేలుకే సంబంధించినటువంటి సేవ, అందులో లేవీయులకు సంబంధించినటువంటి సేవ. ఈరోజు మనం అందరము కలిసి, ఇశ్రాయేలులు కానీ యూదులు కానీ మనము కానీ కలిసి ఆయన సేవను చేయవలసిన వారమై ఉన్నాం. మరి 19వ వచనంలో అంటాడు కదా, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అంటున్నాడు. పరదేశులము కాదు ఇప్పుడు మనము, పరజనులము కాదు ఇప్పుడు, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అని అంటున్నాడు. కాబట్టి అబ్రహాము ఆశీర్వాదము అన్యజనులందరికీ కూడా చేరింది. ఈ మాట అపోస్తుడైన పౌలు గలతీలకు రాస్తూ 3వ అధ్యాయం 13వ వచనం, గలతీలకు రాస్తూ 3వ అధ్యాయం 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, మనకు కలుగుటకు అబ్రహాం పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా, ఒక మధ్యవర్తి ఉన్నాడు, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు ఇప్పుడు మనకు కలుగుటకు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను అని అంటున్నాడు. కాబట్టి మనల్ని అందరినీ కూడా దేవుడు ఏక కుటుంబముగా, ఏక పట్టణస్థులుగా, ఒకే దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా, సేవ చేసే బిడ్డలుగా దేవుడు చేశాడు. అబ్రహాములో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదము క్రీస్తు ద్వారా మన దాకా చేరింది. 5వది, దేవుని శక్తి మనిషి ఆధారపడుట. దేవుని శక్తి మీద మనిషి ఆధారపడుట. ద్వితీయోపదేశ కాండంలో విజయం అనేది దేవుని శక్తి వల్లనే వచ్చింది. సంపద, వరములు, ఈవులు అన్నీ కూడా దేవుడిచ్చినటువంటి వరాలే. కనానును స్వాధీనం చేసుకోవడం కూడా దేవుని కార్యమే.
అది ఇశ్రాయేలు కార్యము కాదు, ఇశ్రాయేలీల గొప్పతనము కాదు, ఇశ్రాయేలీలు బలవంతులని కాదు, వాళ్ళు శూరులని కాదు. ఎరికో గోడలు కూడా వీళ్ళు ఏమీ గుణపాలు పట్టుకొని ఫిరంగులేసో బాంబులేసో కూల్చలేదు. వాళ్ళు దేవుని స్తుతిస్తే దేవుని శక్తి వలన ఎరికో గోడలు కూల్చబడ్డాయి. అలాగనే యెషయా గ్రంథంలో విమోచన అనేది దేవుని చేతి పని. ఆయన మాత్రమే విమోచిస్తాడు, ఆయన మాత్రమే విడిపిస్తాడు. రక్షణ కూడా దేవుని నుండే వస్తుంది. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా తన శక్తిని కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుని శక్తి మీద ఆధారపడాలి. మనిషి ఎప్పుడు కూడా తన జ్ఞానం మీద ఆధారపడకూడదు, దేవుని జ్ఞానం మీద ఆధారపడాలి. మనిషి ఎప్పుడు తన మార్గాలు తాను ఎన్నుకోకూడదు, కానీ మనిషి ఎప్పుడు కూడా దేవుని మార్గం ఎన్నుకొని దేవుని మార్గములో నడవాలి. మనిషి తన స్వచిత్తాన్ని మీద ఆధారపడకూడదు, కానీ దేవుని చిత్తం మీద ఆధారపడాలి. ఎందుకనంటే మరి దేవుడే అన్ని ఇచ్చేవాడు, ఆయనే సర్వస్వమై ఉన్నాడు, ఆయనే మనకు సమస్తమై ఉన్నాడు, ఆయన మనకు ఆధారభూతుడై ఉన్నాడు. 5 విషయాలు మనం చూసుకున్నాం. సమృద్ధి వచ్చినప్పుడు దేవుని మర్చిపోవద్దు. విజయము మనం నీతి వల్ల రాలేదు, దేవుడే రక్షకుడు, ఆయన విమోచకుడు. దేవుడు అన్యజనులను కూడా తన ప్రణాళికలో భాగం చేసుకున్నాడు. 5వది దేవుని శక్తి మీద మనిషి ఆధారపడుట. ఈ విషయాలన్నిటికీ కూడా ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుని వాక్యం మనకు ఏం తెలియచేస్తుంది అని అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని అంటున్నాడు. నేను ఏమైనా చెయ్యాలి అని అంటే నన్ను బలపరిచేవాడు నాకు కావాలి. ఎందుకంటే నాకు బలం సరిపోదు, నేను బలహీనుణ్ణి. మనం ఒప్పుకోవాలి, అయ్యా నేను ఏం చేయలేను, నాకేం సామర్థ్యము లేదు, నువ్వే నన్ను బలపరచాలి. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును అని అంటున్నాడు. ఆయన కృప చాలు మనకి, ఆయన కృపామయుడు, ఆయన కృప చాలును మనకి. పాత నిబంధనలో దేవుని మందిరములో కీర్తనకారులు నీ కృప నిరంతరం ఉండును, నీ కృప నిత్యం ఉండును అని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఆయన కృప ఉంటే చాలు. కృపాక్షేమములు నా వెంట వచ్చుచున్నవి అని అంటాడు. అవి ఉంటే చాలు మనకి దేవుని కృప ఈ లోకంలో. అలాగనే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నా. ప్రభు నాకు సహాయం గనక నరమాత్రుడు నాకేం చేయగలడు? ప్రభుకి నేను భయపడే విషయంలో, లోకానికి భయపడే విషయంలో వ్యత్యాసం ఉండాలి. నేను భయపడను అని అంటున్నాడు. లోకానికి మనం భయపడకూడదు, కానీ మనము ప్రభువుకి భయపడాలి, దేవునికి భయపడాలి. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు అన్న మాట ప్రతి క్షణం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కృప నాకు చాలును అన్న మాట మనం ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేస్తాను అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు కూడా విజయం పొందుకుంటూ దేవుని మహిమపరుస్తాం. మనం అపజయం పొందుకుంటే అది దేవునికి అవమానం. కాబట్టి పూర్తిగా దేవుని మీద ఆధారపడి, పూర్తిగా దేవుని శక్తి మీద ఆధారపడి, పూర్తిగా దేవుని చిత్తం మీద ఆధారపడి, పూర్తిగా దేవుని లేఖనాల మీద ఆధారపడితే దేవుడు మనల్ని విజయ పదంలోనికి నడిపిస్తాడు. కాబట్టి ద్వితీయోపదేశ కాండము కానీ యెషయా గ్రంథము కానీ ఒకే ప్రధాన సత్యాన్ని ప్రకటిస్తున్నాయి. విజయము, ఆశీర్వాదము, రక్షణ, విమోచన అన్ని దేవుని కృప, అలాగే దేవుని నిబంధన విశ్వాస్యతను బట్టే మనం పొందుకుంటాం. విజయం వచ్చినా ఆయన కృపే, ఆశీర్వాదం వచ్చిన ఆయన కృపే, రక్షణ, విమోచన కూడా అన్నీ ఆయన కృపే. కాబట్టి దేవుని ప్రజలు సమృద్ధిలో వినయాన్ని, కష్టకాలములో దేవునిపై ఆధారపడటాన్ని నేర్చుకోవాలి. మనం దేవుని బిడ్డలముగా సమృద్ధిలో మనం వినయం కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని మర్చిపోకుండా.
కష్టకాలంలో దేవునిపై ఆధారపడడం నేర్చుకోవాలి. నూతన నిబంధన కూడా ఇదే సూత్రాన్ని బలపరుస్తుంది. రక్షణ మన క్రియల వల్ల కాదు, దేవుని కృప వలనే. ఆయనను విడిచి మనం ఏమీ చేయలేం. నాకు విరోధముగా ఉండి మీరు ఏం చేయగలరు, నాకు దూరముగా ఉండి మీరు ఏం చేయగలరు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి వినయము, కృతజ్ఞత, అలాగనే దేవునిపై సంపూర్ణంగా ఆధారపడడం అనేది పాత నిబంధన, కొత్త నిబంధనల యొక్క మూల సారాంశం. ఈరోజు దేవుని బిడ్డలముగా మనం వినయం కలిగి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడదాం. ఈరోజు మనం ధ్యానం చేసిన అంశం పేరు దేవుని శక్తి, మనిషి యొక్క వినయం. దేవుని యొక్క శక్తి, మనిషి యొక్క వినయం. ఆయన శక్తి మన జీవితంలో మనము పొందుకోవాలి అని అంటే మనం సంపూర్ణంగా ఆయనకు వినయ విధేయులతో లోబడి ఆయన మీద ఆధారపడితే, దేవుడు ఆనాడు ఇశ్రాయేలుల ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేయించాడో, ఎన్ని గొప్ప విజయాలు వాళ్ళకి ఇచ్చాడో, ఈరోజు దేవుడు అదే విజయాలు, అవే గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా జరిగిస్తాడు. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. ఆ కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.